అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిసెస్ రాక్‌స్టార్ మూడవ భాగం. రచయిత పరిమి లలిత గారు. ఆ రాజకుమారుడు మీ కూతురి కోసం రెక్కలు కట్టుకొని వాలిపోతాడు మరి గుర్రం మీద. దానికి ఈ జన్మలో పెళ్లి గీత లేనే లేదు. ఎందుకంటే అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మిమ్మల్నెవరు చూస్తారంట? తిండెవరు పెడతారు? చాకిరీ ఎవరు చేస్తారు? అన్నది నిష్ఠూరంగా వాణి. ఒసేయ్! ఒసేయ్! అది నోరా లేకపోతే ఇంకేదన్నానా? అయినా నేనున్నాను నా తల్లిదండ్రులను చూసుకోటానికి అన్నాడు రాఘవ. ఏంటి? అంటే ఈ రోగిష్టి ముసలాళ్ళకి నేను సేవలు చేయాలా? అంతకన్నా ఉరేసుకొని చావడం నయం అన్నది కోపంగా. ఏంటమ్మా ఆ మాటలు అన్నారు అలివేని వాళ్ళు బాధగా. మరి చూడండి మీరు బ్రతికి ఉన్నన్నాళ్ళు అది పెళ్లి చేసుకుంటా అన్నా నేను ఊరుకోను జాగ్రత్త అంటూ కోపంగా చీర కొంగు దులుపుతూ అక్కడి నుంచి వెళ్ళింది. అమ్మా మీరు బాధపడకండి, చెల్లికి పెళ్లి చేసి సంతోషంగా అత్తవారింటికి పంపించే బాధ్యత నాది. అన్నగా నాకుంది, నేనది మర్చిపోను. ఇప్పుడే శాస్త్రి గారికి చెల్లికి మంచి సంబంధం చూడమని చెప్పొస్తాను దానికి తెలియకుండా అంటూ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఏమిట్రా ఈ అమ్మాయి ఇంకా రాలేదు? ఇక్కడ ఎండ మాడేస్తోంది, నా వల్ల కావట్లేదు అని అంటున్నాడు ప్రసాదం అసహనంగా. ఉండరా, వస్తుందిలే, ఆ కంగారేంటి అని అంటూ అదిగోరా తనే, పొద్దున మన వాడిని లెఫ్ట్ అండ్ రైట్ పాయించింది తనే అని అంటూ చూపించాడు వస్తూ ఉన్న మౌన్వితని గోవిందం. వాళ్ళకి కాస్త దూరంలో ఇటే వస్తున్న మౌన్వితను. ఏది అంటూ వెనక్కి తిరిగిన ప్రసాదం మౌన్వితను చూసి వారెవ్వా, కాబోయే చెల్లి మహాలక్ష్మిలా ఉందిరా, వీడి కోసమే పుట్టినట్టుంది, సరేరా దాక్కుని చూద్దామంటూ ఓ పక్కగా మౌనితకు కనపడకుండా దాక్కుని చూస్తున్నారు. ఇంతలో మౌనిత వచ్చి కాళ్ళకు గజ్జలు కట్టి లయబద్ధంగా డాన్స్ వేస్తూ ఉంది. వీరిని చూడలేదు తను. తనకేం తెలుసు తన జీవితం మలుపు తిరగబోతోందని, తనిక నాట్యం చేయలేదు అని. అలా తన నాట్యం చూస్తూ మైమర్చిపోతూ ఏం చేస్తోందిరా చెల్లి నాట్యం? వాడేమో రాక్ స్టార్, తనేమో నృత్యకారిణి. ఇద్దరు ఇద్దరే సూపర్ జోడీ అనుకుంటూ చూస్తున్నారు. అక్కడ రూమ్‌లో ఉన్న జగదీష్ ఏంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంతసేపా అని అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అసహనంగా. వెళ్ళి చూస్తాననుకుని బయటకు వచ్చి చూసి అసలు వీళ్ళకి నేనంటే రెస్పెక్టే లేకుండా పోతోంది అని అనుకుంటూ మౌన్విత గుర్తుకు రాదని అతని పిడికిలి దవడలు బిగుసుకుంటున్నాయి కోపంగా. అక్కడి నుంచి కాస్త దూరం నడుస్తూ వస్తున్న తనకి గుడి కనిపించింది. ఆ గుళ్ళో ఓ పక్కన నక్కి మరీ తొంగి చూస్తూ ఉన్న ప్రసాదం, గోవిందం వాళ్ళు కనిపించేసరికి ఏం చేస్తున్నారు వీళ్ళిక్కడ అని అనుకుంటూ కోపంగా అక్కడికి వచ్చి వాళ్ళు చూస్తున్న వైపే దృష్టి సారించాడు. ఏముందా అనుకుంటూ అప్పుడు నాట్యం చేస్తున్న మౌన్వితను చూసి ఇదేంటిక్కడ అని ఒక క్షణం ఆలోచించి, అంటే ఇది ఈ పిచ్చిగంతులు వేస్తుందా? ఇదే ఉద్యోగం అని అనుకుంటుంటే అతని మెదడులో చటుక్కున ఒక ఆలోచన తట్టింది. దాంతో అతను క్రూరమైన నవ్వు నవ్వుతూ చెప్తా దీని పని అంటూ ముందుకెళ్ళి మౌన్విత ఎదురుగా నిల్చొని, ఓహో ఇదా తమరు విన్యాసాలు అన్నాడు చులకనగా. తన ఎదురుగా ఉన్న రాకేష్ని చూసి కోపం, ఆశ్చర్యం రెండూ కలగలిసిన మోముతో తన వైపే చూస్తూ, నువ్వా ఏం మాట్లాడుతున్నావన్నది. నేనేం మాట్లాడాను? పిచ్చిగంతులు బాగా వేస్తున్నావే అన్నన్నాడు వెటకారం ధ్వనిస్తున్న గొంతుతో. ఇవి పిచ్చిగంతులు కావు, పవిత్రమైన ఆ పరమశివుడు వరంగా ప్రసాదించిన నాట్యం ఇది. అయినా ఏది నాట్యమో ఏవి పిచ్చిగంతులో నీలాంటి వాడికి ఎలా తెలుస్తుందిలే అని అన్నది కోపంగా. ఆహా అలాగా, నా పాట కన్నా నీ గతులు గొప్పవా? లేదు, నాట్యం సంగీతం రెండూ గొప్పవే, కానీ పాట అంటే ఆ గొంతులో మాధుర్యం ధ్వనించాలి, ఇతరుల మనసుకి హాయిగా అనిపించాలి అంతే. కానీ ఆ ఊ అంటూ పిచ్చిగా అనటం కూడా పాటంటారా? నాట్యం గురించి నీకేం తెలుసు? ఆహా, సరే అయితే ఇంతసేపు నువ్వు నన్ను చేసిన అవమానం గురించి కోపంతో రగిలిపోతూ నీ మీద పగ సాధించాలని నిన్నేదో చేయాలని అనుకున్నాను. సరే ఇప్పుడు చెప్తున్నా విను. నాతో పోటీ పడు. నీ నాట్యం, నా పాట. నీలాంటి వాడితో పోటీనా? అసలు నిన్ను చూస్తుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. అసలు నీలాంటి మూర్ఖుడితో నాకు మాటలేంటి అని విసురుగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మౌనిత చేయి పట్టుకున్నాడు. ఆగు అని. చెయ్యి వదులు అన్నది మౌనిత కోపంగా. ఏంటే నేనిక్కడ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? మరి దీన్ని పొగరు అనాలా? లేకపోతే నాట్యం అంటే రెస్పెక్ట్ లేదు, నాతో గెలవలేవనుకోవాలా? లేకపోతే నేనంటే భయం అనుకోవాలా అని అనేసరికి మౌన్విత పౌరుషంతో, ఏంటి నువ్వంటే నాకు భయమా? నువ్వెవరివని నేను భయపడటానికి? నీతో నేను గెలవలేనా? అవును, నువ్వు గనక నాతో పోటీపడి గెలిస్తే నేను నిన్ను ఏమీ చేయను. నేను చేసిన పని తప్పు అని నీకు అపాయించి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అదే నేను గెలిస్తే నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. మౌన్విత ఒక క్షణం ఆలోచించి, సరే నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇది నీ మీద భయంతోనో ఓడిపోతానో అని కాదు. నీలాంటి వాడి దగ్గర నాట్యం విలువ తగ్గకూడదు, ఓడిపోకూడదు అని అన్నది అంతే ధీటుగా. సరే అయితే
సాయంత్రం 6 గంటలకి అలా రెడీగా ఉండు. పోటీ ఎక్కడో కాదు ఇక్కడే ఈ గుడిలోనే చూద్దాం నా పాటకి నువ్వు ఏమాత్రం డాన్స్ చేయగలవు అన్నాడు పంతంగా. అవునా! సరే అయితే ఒక కండిషన్ అన్నది. ఏంటన్నట్టు చూశాడు మౌనిత వైపు కనుబొమలు పైకెత్తి. నువ్వు దైవానికి సంబంధించిన పాటే పాడాలన్నది. ఓహ్! నీకు దానికి తప్ప వేటికే డాన్స్ చేయడం రాదా అన్నాడు వెటకారంగా. మరి నీకు రావా అలాంటి పాటలు అని సాగదీస్తూ అడిగేసరికి రాకేష్‌కి కోపం వచ్చి పంతంగా ఆల్రైట్ సరే అలాగే నాదొక కండిషన్. ఇందులో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నేను సాంగ్‌కి నువ్వు డాన్స్ చేయాలి. సెకండ్ రౌండ్ నేను వాయించే మ్యూజిక్‌కి కూడా నువ్వు అనుగుణంగా డాన్స్ చేయాలి. దట్స్ ఆల్ అనేసి మౌన్వితకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉన్న గోవిందం, ప్రసాదంలు రాకేష్ రావటం, తనతో మాట్లాడడం అన్నీ విని ఊహించని ఆ పరిణామానికి షాక్ అయ్యి ఏమిట్రా వీడు ఇలా షాకిచ్చాడు అని అన్నాడు ప్రసాదం. వీడు అంతే కదరా! ఫస్ట్ నుంచి ఇంతకీ వీడెందుకిప్పుడు పోటీ అని అంటున్నాడు అని అడిగాడు అనుమానంగా గోవిందం. ఎందుకేంటి? వీడు ఏదో ప్లాన్ చేసుంటాడు. ఏదో ఉంది. ఇప్పుడు గెలుపెవరిది? ఓటమెవరిది అని అనుకుంటూ ఉండగా నక్కి నక్కి చూసింది చాలు ఇటు రండి అని అంటూ ఒక అరుపు అరిచేసరికి రేయ్ వాడు చూసేశాడురా పద అని ఇద్దరు వేలాడేసిన మొహాలతో రాకేష్ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ అని అన్నారు వినయంగా. వారి వైపు ఒకసారి చూసి మీరు వెళ్ళి ఈవినింగ్ ప్రోగ్రామ్‌ని క్యాన్సిల్ చేసి ఈ ప్రోగ్రామ్‌కి ఏర్పాట్లు చూడండి. అండర్‌స్టాండ్ అని హుకుం జారీ చేశాడు రాకేష్. యెస్ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనుకోకుండా జరిగిన హఠాత్ పరిణామానికి మౌన్విత అసహనంగా ఫీలవుతూ ఏంటసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. అసలు అతను ఎవరు? ఇలా నన్ను ఏడిపిస్తున్నాడు ఎందుకిలా? అంటూ రాకేష్‌తో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి ఇది ఎటు దారి తీస్తుందో అసలు. అతను చెప్పగానే నేను ఈ పోటీకి ఒప్పుకోవడం ఏంటి? ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఏం చెప్పాలి? ఒకవేళ గెలిస్తే సారీ చెప్పి వెళ్ళిపోతా అన్నాడు. ఒకవేళ అతను గెలిస్తే? నేను అతను చెప్పింది చెయ్యాలి. ఏం చెప్తాడు? అసలు ఇదంతా కావాలనే చేస్తున్నాడా? నేను కొట్టింది మనసులో పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేశాడా? అందులో ఇది ఒక భాగం అయ్యుంటుందా? ఇలా రకరకాల ఆలోచనలు తన మదిలో మెదులుతూ ఉండగా, నా బుర్ర పనిచేయడమే లేదు అని ఆలోచనలతోనే తను అసహనంగానే ఇంటికి దారి తీసింది మౌన్విత. నీరసంగా, డల్‌గా, ముభావంగా మొహం వేలాడేసుకొని వచ్చిన మౌనితను చూసి ఏమైందమ్మా మళ్ళీ? ఇందాక మామూలుగానే వెళ్ళావు కదా! మళ్ళీ ఇలా చిన్న మొహం పెట్టుకొని వచ్చావు. అదీ కాక వెళ్ళిన కాసేపటికే వచ్చేసావు. ఏంటి కథ? నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తోంది అన్నది రాణి సాలోచనగా. అబ్బే అదేం లేదొదినా. ఎందుకో ఇవాళ బాగా తలనొప్పిగా ఉండి వచ్చేసానంతే అని సమాధానం చెప్పింది తడబడుతూ. హ్మ్. నీ తడబాటు కంగారే చెప్తోంది. ఏదో జరిగిందని. ఏం జరిగింది? అన్నది మౌన్విత తన వైపే తదేకంగా చూస్తూ. ఏమీ లేదని చెప్పా కదా వదినా! కాసేపు నన్ను పడుకొని సాయంత్రం నాట్య ప్రదర్శన ఉన్నది అని వెళ్తున్న ఆడపడుచు వైపే అనుమానంగా చూస్తూ ఏదో జరిగింది ఇది దాస్తోంది. అదేంటో చెప్పట్లేదు. ఒక రాయి వేద్దామని అత్తగారి దగ్గరికి వచ్చి అత్తయ్య మీకొక విషయం తెలుసా? ఇవాళ ఎవరో పెద్ద రాక్ స్టార్ రాకేష్ అంట. అంత గొప్ప సింగర్ మన ఊరికొచ్చాడు పాట పాడడానికి. అలా వస్తున్నప్పుడు దారిలో ఎవరితో ఒక పొగరుబోతు ఆడపిల్ల అంత గొప్ప పెద్ద మనిషిని పట్టుకుని కొట్టిందట అని ఊరంతా కోడై కూస్తోంది అని మౌన్వితకి వినపడేలా అరుస్తూ చెప్తూ క్రీగంట ఆడపడుచునే గమనిస్తూ ఉంది రాణి. ఆ మాటకి వెళ్తున్న మౌన్విత టక్కున ఆగిపోవడంతో నువ్వేంటమ్మా ఆగిపోయావు? వెళ్ళు వెళ్ళి పడుకో అని అన్నది రాణి. అది అమ్మ వాళ్ళకి ఏమైనా పెట్టాలి అని కాసేపట్లో నా డాన్స్ ప్రోగ్రాం ఉంది కదా! మరి నేను అటు వెళ్తే వీళ్ళకి కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? అందుకే అన్నీ వీళ్ళకి అందుబాటులో పెడదామని చెప్పింది. ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ మౌనిత మొహంలో కనిపిస్తున్న బెరుకు, కంగారు, భయం చూసి కొంపదీసి ఇది కానీ కొట్టలేదు కదా! ఆ టైంకి ఇదే కదా గుడ్ నుంచి వస్తుంది. అనుమానమే లేదు. ఖచ్చితంగా ఇదే అతన్ని కొట్టుంటుంది అని. ఏమ్మా ఆ అబ్బాయిని కొట్టింది నువ్వే కదా! అని అడిగింది కోపంగా. దాంతో మౌన్వితకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా విసుగుపోయి నేల చూపులు చూస్తున్న తనని చూసి ఇంకా తన అనుమానం బలపరుచుకొని ఎందుకు కొట్టావే అతన్ని? హవ్వ హవ్వ అని అంటూ రాణి అరుస్తుండేసరికి ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావలా అని అడిగాడు అలివైన వాళ్ళు. ఏమైందా అని అడుగుతారేంటి అత్తయ్య? మీ ముద్దుల గారాల కూతురు ఏం చేసిందో తెలుసా? పెద్ద గొప్ప సింగర్, సెలబ్రిటీ అయిన రాక్ స్టార్ ఈ ఊరు వస్తే ఆయన చెంపలు వాయించి వదిలింది మీ కూతురు. అబ్బా! అంత పెద్ద మనిషిని పట్టుకొని కొట్టేస్తుందా? అందుకని అతను ఊరుకుంటాడా? అతనికి మీ కూతురికి పోటీ పెట్టారు. ఈమె గారు నాట్యగత్తె అని తెలుసుకొని ఈ పోటీలో ఏ మర్మం ఉందో ఆ దేవుడికే తెలియాలి. అయినా
ఈవిడ గారికి అదేం బుద్ధి అని మాట్లాడుతూ ఉన్న మాటలకి కోపం వచ్చి, వదినా, నేను అతగాడిని ఊరికే కొట్టలేదు. తప్పుగా ప్రవర్తించాడు. ఆడపిల్లను అడగకూడనిది అడిగాడు. అందుకే. అయినా ఈ విషయం నీకెలా తెలిసింది? ఆ! ఎలాగంటే ఈ విషయం ఊరంతా తెలిసింది. అందరూ మిమ్మల్ని చూసి తిలకించడానికి వస్తోంది. అయినా అందుకని తల వంచుకొని పక్క నుంచి వచ్చేయాలి కానీ, అలా కొట్టేస్తారా? వాళ్ళెక్కడ? మనమెక్కడ? అసలని అంటూ ఉంటే, వదినా ఇంక చాలా ఆపు. ఏ ఆడపిల్లకైనా తన చేయి పట్టుకున్న తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోదు. వాళ్ళెవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే. ఇక పోటీ అంటావా? ఈ పోటీ ఒప్పుకున్నది అతను నాట్యం గురించి తప్పుగా మాట్లాడాడని. ఇక అతను ఓడటం, నేను గెలవడం ఖాయం. నాకు టైమవుతోందని తల్లిదండ్రుల వైపు చూసి, అమ్మా, నాన్న విన్నారు కదా! మీ కూతురు గెలవాలని నన్ను ఆశీర్వదించండని వారి పాదాలను తాకి, వారి ఆశీర్వాదం తీసుకొని రెడీ అయ్యి గుడికి వెళ్ళింది. చెత్త దాని సంగతి. నన్నే అవమానిస్తుందా అనుకుంటూ గడియారం వంక చూసి, నీ పని అయిపోయిందే. ఇంకాసేపట్లో ఏ పొగరుతనంతో అయితే నన్ను అవమానించి కొట్టావో ఆ పొగరుని దించి నిన్ను కూడా అందరి ముందు అవమానపడేలా చేస్తాను అని అనుకుంటూ ప్రసాదం వాళ్ళను పిలిచి, అంతా సిద్ధమేనా అని అడిగేసరికి ఆ అని అన్నారు. కాసేపటికి గుడిలో ఉన్న మండపం దగ్గరికొచ్చాడు రాకేష్. మౌనిత కూడా వచ్చింది. కొన్ని క్షణాలకి ఊరు వాళ్ళందరూ కూడా రాసాగారు ఒక్కొక్కరుగా. వాళ్ళని చూసి వీళ్ళకెలా తెలిసిందని అనుకుంటుంటే, హలో, లెట్స్ స్టార్ట్ అని అరిచాడు మౌన్విత వైపే చూస్తూ. నేను రెడీ అని అనటంతో రాకేష్ మైక్ తీసుకొని పాటని స్టార్ట్ చేశాడు. నమఃశివాయై చ నమఃశివాయ అని పాడుతూ ఉంటే, దానికి అనుగుణంగా మౌన్విత నాట్యం చేస్తుంటే తననే చూస్తూ పాడుతున్నాడు. ఎలాగైనా గెలవాలనే పంతంతో కస్తూరిక కుంకుమ చర్చితాయాయ అని పాడుతూ ఉన్నాడు. అలా పాడుతూ మధ్యలో ఆపేశాడు రాకేష్. ఇంక పాట రాక, ఎలా పాడాలో తెలియక పాట ఆపేసిన రాకేష్ వైపు చూసావు కదా! పాట కూడా సరిగ్గా పాడటమే రాదు కానీ పోటీకొచ్చావు పంతంతో. ఏమైంది? మధ్యలోనే ఓడిపోయావు అన్నట్టు చిన్నగా నవ్వుతూ చూసేసరికి తన అహం దెబ్బతినేసరికి డామిట్ అంటూ కాలుతో నేలను తన్నాడు. పాట ఆగిపోయేసరికి అక్కడికొచ్చిన అందరూ వింతగా చూస్తూ గుసగుసలు అనుకుంటుంటే మౌన్విత తను పాట పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. విశాల నీలోత్పల లోచనాయై అని అంటూ పాడుతూ తను తకిట తకిట అంటూ డాన్స్ పూర్తి చేసేసరికి అందరూ చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. ప్రసాదం వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ సూపర్ అని అంటూ ఉంటే కోపంగా రాకేష్ వారి వైపు చూసేసరికి కామ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏమంటావన్నట్టు కనుబొమ్మ పైకెత్తింది. అప్పుడే ఏమైంది? ఇప్పుడు ఉందిగా అసలైన ఆట అని అంటూ తన గిటార్ తీసుకొని వాయిస్తూ ఇప్పుడు చెయ్యి దీనికి డాన్స్ అని అన్నట్టు చూశాడు. మౌన్విత వైపు కనుబొమ్మలు ముడుస్తూ అని అంటూ రాకేష్ వైపే చూసింది. ఉక్రోషంగా, కోపంగా. మౌన్విత ఓడిపోవటానికి రెడీగా ఉండు అన్నట్లు తన వైపు చూసి గిటార్‌ని వాయించడం స్టార్ట్ చేశాడు రాకేష్. మౌన్విత తన చూపులకు అర్థం తెలిసినట్లుగా నేను కాదు, నువ్వు రెడీగా ఉండు ఓడిపోవటానికి అన్నట్లుగా తను కూడా రాకేష్ వైపే చూసి ఆ మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆగకుండా రాకేష్ వాయిస్తున్న మ్యూజిక్‌కి డాన్స్ చేస్తున్న మౌన్వితను చూసి రాకేష్ తడబడుతూ ఉన్నాడు. భయం పట్టుకుంది ఓడిపోతానేమో అని. ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే నేనే గెలవాలనే పంతం అతని మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కానీ ఇవేమీ గమనించకుండా డాన్స్ చేస్తోంది మౌన్విత. అందరూ మౌన్వితను రాకేష్‌ల వైపు ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఇక తను అలసిపోయి గిటార్ వాయించలేకపోతున్నాడు. కారణం మౌన్విత చేస్తున్న నాట్యం. తనెంత స్పీడ్‌గా గిటార్ వాయిస్తుంటే అంతకు రెట్టింపు వేగంగా తను నాట్యం చేస్తోంది. అందులో లీనమై ప్రసాదం, ఏరా మన చెల్లి అదరగొట్టేస్తుంది కదా అన్నాడు గోవిందంతో. అవునరా, చెల్లె గెలుస్తుంది. ఇక వీడు తోక ముడుచుకొని వెళ్ళిపోదామంటాడని నవ్వాడు ప్రసాదం. రేయ్, నాకెక్కడో తేడా కొడుతోందిరా, వీడేది చేయకుండా ఉండడు, నాకదే అనిపిస్తోందిరా అని అనుకుంటూ వీళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక అతను ఓడిపోవటం ఖాయం అని అనిపించడంతో వెంటనే చుట్టూ చూశాడు రాకేష్. తనకి 3 అడుగుల దూరంలో ఒక వైరు కనిపించడంతో మెల్లిగా కాలితో దాన్ని మౌన్విత వైపే వేస్తూ ఉన్నాడు రాకేష్. కాలికి అడ్డంగా. ఎందుకంటే కాలికి వైర్ అడ్డం పడితే తను కింద పడిపోతుంది. అప్పుడు నాట్యం మధ్యలో ఆగిపోతుంది. దాంతో తను ఓడిపోతుంది అని రాకేష్ ప్లాన్ వేసి అలా చేశాడు. అనుకున్నట్లుగానే వైర్‌ని మౌన్విత వైపు వేశాడు. కానీ తను ఆ వైర్ దాటుతూ నాట్యం చేస్తోంది మౌన్విత. అలవోకగా, లయబద్ధంగా. ఇదంతా గమనించిన ప్రసాదం, గోవిందులు ఆశ్చర్యపోతూ అదేంటి వీడిలా చేశాడు? అది అది గాజులాంటి వైర్. అది కాలికి తగిలితే కోసుకుపోతుంది. అంటే వీడు ఓడిపోవడం ఖాయమని అనుకుంటున్నట్టున్నాడు. చెప్పానా వీడేదో చేస్తాడని. పాపం తనకేమైనా అయితే ఇంత మూర్ఖత్వం ఏంట్రా అన్నాడు గోవిందం. ఎలా అయినా సరే చెల్లిని కాపాడాలిరా అన్నాడు ప్రసాదం కంగారుతో.
కానీ ఎలా రా అన్నాడు గోవిందం ఆలోచిస్తూ. ఏదైతే అదైంది. నేను వెళ్ళి ఆ వైర్ లాగేస్తాని లేవడం, మౌనిత కాలికి ఆ వైర్ చుట్టుకొని అమ్మా అంటూ కింద పడటం ఒకేసారి జరిగాయి. ఆ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న అందరూ విస్తుపోతూ అయ్యో అని అంటూ తన దగ్గరికొస్తున్నారు. రాకేష్ గిటార్ వాయించడం ఆపేసి కన్నింగ్గా తన వైపే చూస్తూ చూసావా నువ్వు ఓడిపోయావు. నేనే గెలిచాను. దట్ ఈజ్ రాక్ స్టార్ రాకేష్ అని అన్నాడు కాలరెగరేస్తూ. అమ్మా మౌనిత అని అంటూ గోవిందం వాళ్ళు పరుగున మౌనిత దగ్గరికి వచ్చి తన కాలికి చుట్టుకున్న ఆ వైర్‌ని తొలగించి తనను లేపుతుంటే, అమ్మా! అమ్మా! నా కాలు నా వల్ల కావడం లేదు. నేను నేను లేవలేకపోతున్నాను అని అంటూ కాలు కదపలేకపోతున్నాను అని అంటూ ఏడుస్తూ బాధతో విలవిల్లాడిపోతూ ఉన్న తనని చూసి నీకు బాగా అయిందే. లేకపోతే నువ్వు నన్నే కొడతావా? ఇక ఈ జన్మలో నీ కాలు పనిచేయదు. ఎందుకంటే నీ కాలిలో బోన్ దెబ్బతినేలాగే పడేలా చేశాను. ఇప్పుడు కానీ నా ఇగో సాటిస్ఫై కాలేదు. ఏదో చెయ్యాలి ఇంకా అని అనుకున్నాడు. ఇంతలో పూజారి గారు వచ్చి మౌన్విత కాలిని పరీక్షగా చూస్తూ అయ్యో! తన కాలికి చుట్టుకుంది గాజు వైర్ కావడంతో కాలు మొత్తం కోసుకుపోయింది. అంతేకాదు తన మోకాలు ఈ స్తంభం కొనకి తగిలేసరికి బోన్స్ విరిగినట్టున్నాయి. ఇంక నడవడం కష్టం మౌన్విత అని అనేసరికి తన గుండెల్లో ఏదో రాయి పడ్డట్టు భయపడిపోయి ఏడుస్తూ అయ్యో! ఇప్పుడెలా? నేను నడవలేకపోతే నాట్యం ఎలా చేయాలి? నా తల్లిదండ్రులని నేనెలా పోషించుకోవాలని బాధపడుతూ ఉండేసరికి అక్కడ ఉన్న అందరి హృదయాలు ద్రవించిపోయాయి. ఒక్క రాకేష్ తప్ప. సరే ముందు తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దాం అంటూ గోవిందం వాళ్ళు తనని ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి, ఆ తర్వాత వాళ్ళింట్లో దిగబెట్టి వచ్చారు. "ఏమ్మా బాగా అయ్యిందా? గెలుస్తా" అని అంటూ పెద్ద వీర వనితలాగా పంతానికి పోయి ఇలా కాలు విరగ్గొట్టుకొని వచ్చావా? కుంటి కులాసం అయ్యావు. ఆ! ఇప్పుడు నీకు ఎవడు చేస్తాడే సేవలు? ఈ ముసలాళ్ళకి సేవలెవరు చేస్తారు? ఎలా నువ్వు బ్రతుకుతావు? కాలు విరిగింది. ఇకపైన నువ్వు ఆ గంతులు కూడా వేయలేవు. డబ్బుని సంపాదించలేవు. ఏం చేస్తావు? పోనీ ఓ పని చెయ్యమ్మా! నువ్వు, మీ అమ్మా, నాన్న ముగ్గురూ కలిసి అడుక్కోండి. అప్పుడు తినటానికి తిండి, బ్రతకటానికి డబ్బు వస్తుందంటూ ఎగతాళిగా మాట్లాడుతుంటే, రాణి ఏంటా మాటలు అని అంటూ గట్టిగా అరిచాడు రఘు. ఏంటి గొంతు లేస్తోంది? నేనంత దాంట్లో తప్పే ఉంది. అయినా ఇదిగో ఇదే చేతులారా తెచ్చిపెట్టుకుంది. పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఫలితం ఇదిగో ఇలానే ఉంటుంది. నాకు తెలియకుండా వీళ్ళకు తిండి గానీ, డబ్బు కానీ ఏదివ్వాలని చూసినా నాలో ఇంకో కోణం చూస్తారు జాగ్రత్త. రండి అని అంటూ భర్తను లాక్కుపోయింది. అమ్మ మౌనవి ఏంటమ్మా అంటూ తల్లి బాధపడుతుంటే, ఏమీ కాలేదమ్మా చిన్న దెబ్బే. 2 రోజుల్లో కోలుకుంటాను. నువ్వేం బాధపడకని తల్లిని ఓదారుస్తోంది. కానీ తన మనసులో ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఇక నేనిలా కుంటిదానిలాగా ఉండాల్సిందేనా? నా వాళ్ళను పోషించుకునే దారేది? నేను ఓడిపోయాను. వాడేం అడుగుతాడో అంటూ ఎన్నో ప్రశ్నలు మెదులుతుంటే భయం ఆవహించింది మౌన్వితను. ఇక్కడ రాకేష్ ఆనందంతో అటూ ఇటూ తిరుగుతూ ఇంకా ఏదో చెయ్యాలి. నన్ను నిన్ను జీవితాంతం బాధపడేలా చేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తున్న తన మెదడులోకొచ్చిందొక ఆలోచన. వెంటనే తన తల్లికి ఫోన్ చేశాడు. ఏంటే ఇది? టైం రాత్రి 11 అయినా మీ అన్న ఇంకా రాలేదని అంటోంది జాహ్నవి కూతురుతో. అబ్బా! వస్తాడులే జాను. వాడు వెళ్ళింది వేరే ఊరు కదా! అదీ కాక ప్రోగ్రామ్ అవ్వాలి. వాడు బయలుదేరాలి కదా! అని అన్నది. ఇంతలో జాహ్నవి ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరో చూడకుండా లిఫ్ట్ చేసి హలో అన్నది. అమ్మా నేను రాకేష్‌ని. ఏరా ఎక్కడున్నారు? బయలుదేరారా అన్నది. లేదు నువ్వే ఇక్కడికి రావాలి. నేనా? ఎందుకురా? ఎందుకంటే ఏమిట్రా నువ్వనేది? నిజమేనా? చెప్పింది మళ్ళీ రిపీట్ చేయాలా? అన్నాడు కోపంగా, అసహనంగా. ఎందుకురా అంత కోపం? శుభవార్త చెప్పి కూడా. సరే రేపు ఉదయాన్నే బయలుదేరొచ్చేస్తామని ఫోన్ పెట్టేసి కూతురికి విషయం అంతా చెప్పింది. వావ్! ఏంటి జాను నీ కొడుకులో సడన్‌గా ఈ చేంజ్? అవును. అన్నయ్యతో వీళ్ళుండి కూడా మనకు అంటూ గోవిందానికి ఫోన్ చేసింది. రాకేష్ దగ్గరికి వెళ్తున్న గోవిందం ఫోన్ మోగడంతో ఎవరో చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో గోవిందం. ఇంత జరుగుతున్నా కనీసం నాకు చెప్పనే లేదు. మీరు వెళ్ళింది మార్నింగ్. ఇంతలోని అసలు అన్నయ్య ఇంత సడన్‌గా అని ఏదో అడగబోతూ ఉంటే స్వేదిని నువ్వేనా? అని అడిగాడు గోవిందం. ఓయ్! నేను కాక ఎవరు చేస్తారోయ్ నీకు అని అంటే ఫోన్ చేసింది ఎవరో కూడా తెలియనంత బిజీగా ఉన్నావా నువ్వు? అని అడిగింది స్వేదిని ఉక్రోషంగా. అయ్య బాబోయ్! అలా అనకే బాబు. నీకు దండం పెడతాను. ఇక్కడ మీ అన్న మమ్మల్ని ఫుట్‌బాల్‌లాగా ఆడేసుకున్నాడు అని అన్నాడు ఏడుపు గొంతుతో. ఇదిగో నా అన్నని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా. సరేలే ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు? ఏదో అర్థం కాకుండా చెప్పావు ఇందాక. ఏం జరిగిందబ్బా? ఏమీ తెలియనట్టు. నిన్న పెళ్లి సంబంధం చూడమని అమ్మ పేరయ్యకి చెప్తుంటే చూస్తూ ఉన్నావు కానీ అన్నయ్యకి సంబంధం ఏమీ చూడొద్దు అని కనీసం చెప్పావా నువ్వు? లేదు. అన్నీ తెలుసు కానీ నాకు చెప్పవు. అన్నయ్య ఇంత తొందరగా పెళ్ళికొడుకు ఎలా అవుతున్నాడేంటి సంగతి అని. ఒసేయ్ రాక్షసి! ఏంటి అర్థం పర్థం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? నాయనా ఇక ఆపు నీ నాటకాలు. మాకు విషయం తెలిసిపోయింది.
ఆల్రెడీ మేము బయలుదేరాం అక్కడికి. ఎక్కడికి? ఎక్కడికేంటి నా మొహం. మీరు ఉన్న విలేజ్‌కి. ఎందుకు అన్నాడు అయోమయంగా. ఎందుకేంటి? అన్నయ్య పెళ్లి ఖాయం చేసుకోవడానికి. అమ్మాయి వాళ్ళ ఇల్లు మాకు తెలియదు. సో, నువ్వే చూపించాలి డైరెక్ట్‌గా. తనింటికే వెళ్ళిపోదాం. ముందుగా పెళ్లి కూతురు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి వస్తున్నామని చెప్పిన స్వేదిని మాటలకి విస్తుపోతూ ఏయ్! ఏంటి పెళ్లి కూతురా? పెళ్ళా? ఒసేయ్ కాస్త అర్థమయ్యేలా చెప్పవే. ఇక్కడ పిచ్చెక్కిపోతోంది నాకు అన్నాడు తలగొక్కుంటూ గోవిందం. హ్మ్. అని అంటూ అయ్యో రామా! అన్నయ్య అక్కడెవరినో అమ్మాయిని చూశాడంట కదా బాబు! ఆ! తన పేరు ఏంటది? ఆ! మౌన్విత. తనకి అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయమని అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. మేం వెంటనే బయలుదేరాం అని అంది స్వేదిని. కథ కొనసాగుతుంది. మరి రాకేష్ మౌన్విత కాలు విరగ్గొట్టినా ఇంకా తన కోపం చల్లారలేదేమో! ఇంకేం చేయాలనుకుంటున్నాడు మౌన్వితను? తన జీవితం మీద దెబ్బ కొట్టాలని అనుకుంటున్నాడా? మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.